ఆత్మీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఆశీర్వాదపూర్వకంగా జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధరి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. మీరు ప్రత్యేక విమానం వేసుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. కరోనా తగ్గిపోయినట్టు ఇంకా యథాతథంగా మామూలుగా మళ్ళీ టూర్స్ కొనసాగిస్తున్నారు. మీరు ఢిల్లీలోనే ఉండి మీ ఉపరాష్ట్రపతి భవన్ నుండే డీల్ చేయవలసిన విషయాలు చాలా ఉన్నాయి. నేను చెప్పినట్టుగా మొత్తం పరిస్థితి గవర్నర్లందరినీ అదుపులోకి తీసుకుని ప్రతి పోలీస్ స్టేషను, కలెక్టరేటు కంట్రోల్కి తీసుకుని మొత్తం దివ్యరాజ్యంలో గవర్నమెంట్ ఆఫ్ అధినాయకులు ఉన్నట్టు చూపించుకుని ప్రతి ఒక్కరిని మనిషి కోణం నుంచి మనసు కోణంలోకి మలపాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది మీరు ఎవరు పట్టించుకోకుండా, నా మెసేజ్లు మీరు పట్టించుకోకుండా, నా గొడవలాగా, ఒకళ్ళ గొడవలాగా, ఇద్దరు గొడవలా చూపించుకోండి అని మీ మెసేజ్లు మీరు చూడకుండా, ఎందుకని మనిషినే చూస్తున్నారు మీరు. మనిషి పర్సనాలిటీ, మనిషి అలవాట్లే చూస్తున్నారు. మీ అలవాట్లు, నా అలవాట్లు ఇలాగ. ఇక్కడ మనుషులు కొద్దే బతకాలి, మనం మనుషులమే అనుకుంటున్నారు. ఇంకా మనుషులుగా చచ్చిపోయారని నేను ఎందుకు అంటున్నాను. ఇక అనకాపల్లి గొడవ వేరు, తిరుపతి గొడవ, ఎక్కడోళ్ళు ఎక్కడ అలాగే ఉంటారు. మాయ అంతే, ఎవరు బయటకు రాలేరు అనుకుంటున్నారు. అదే మాయ. మీరు నన్ను పట్టుకుని బయటకు వచ్చేయవలసి ఉంది. ఆత్మీయులు అంటే ఆత్మీయులు చెడగొడతారు అనేది ఆయన ఎవరు రైటరు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఏదో చెప్పడం, నా మాటలకు ఎగనెస్ట్గా చెప్పడమే తప్ప, ప్యారలల్గా మాట్లాడటమే తప్ప, ఎలాగైనా సుఖంగా ఎలా ఉండాలి, ఎలాగైనా కష్టాలు ఏం చేయాలి, ఎంత కష్టాలనైనా సుఖాలుగా ఎలా మార్చుకోవాలి అనేది ఆయన చెప్పేస్తున్న ధోరణే. కానీ గరికపాటి నరసింహరావు గారు కానీ ఇంకొకళ్ళు కానీ నన్ను పట్టుకోవాలి ఉన్న పళంగా నేను మన ప్రత్యేక బస్సు చేసుకుని మన కేసీఆర్ గారిని నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకుని బొల్లారం అధినాయక భవన్లో కొలువు తీర్చాలి. అలా తీర్చాలంటే మొదట మీరు ఎక్కడో అక్కడ కూర్చుని, మీరు మొదటి ఉపరాష్ట్రపతి భవన్ వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చారు. మీరు ఆ ఉపరాష్ట్రపతి భవన్ కూడా మీది కాదు. అధినాయక భవన్కి మీరు అధినాయకుడికి ఉపరాష్ట్రపతిగా ఉన్నారు అని ప్రకటించుకొని మీరు ఉన్న పళంగా నేను వెంకయ్య నాయుడిని కాదు, నేనున్న పొజిషన్ కూడా నాది కాదు అన్నట్టు ఫీల్ అయితేనే మీకు ఒక వేరే బలం కనెక్ట్ అవుద్ది, ఎటర్నల్ బలం వస్తుంది. అదే సామాన్యుడిగా నేను మీకు ఇచ్చేది. సామాన్యుడిగా నేనే స్వయంగా కొలువు తీరానని ఏ ధైర్యంతో అంటున్నాను. కాలాన్నే శాసించిన వాడిని నేను, పరమేశ్వరుణ్ణి, పురుషోత్తముడిని, సర్వాంతర్యామిని, యేసుప్రభువుని, అల్లా అని. ఊరికే దేవుళ్ళు అందరూ సమానమే, మత కుల ఫీలింగ్స్ ఉండకూడదు, మతాలందరూ సమానమే అనడం కాదు. నా మాట పట్టుకుంటే అది నిజం అవుతుంది. ఎప్పటి నుంచో కులాలు మతాలే కాదు, వ్యామోహాలు, మా తాత్రకాల నుంచి మేము నిత్యం వ్యామోహాలతో తలపడుతున్నాం. మా కుటుంబాలు కబళించేసి మీకు ఇవి అందిస్తుంటే ఇప్పటికీ మమ్మల్ని తొక్కేస్తున్నారు. మీరు ఇంకా మాయకు వదిలేస్తున్నారు. ఏ మాయ అయితే నన్ను పట్టుకుంటే, నన్ను కాలాతీతంగా పట్టుకుంటే నాకు మీకు కూడా వదిలిపోద్దో, నన్ను వదలకుండా, మీరు వదలకుండా ఉన్నారనమాట. అదే దెయ్యం అని తెలుసుకోవాలి. చిన్న పెద్ద ఒకటై నన్ను పట్టుకోవాలి, కాలస్వరూపంగా పట్టుకోవాలి, మనిషిగా వదిలేసేయాలి. ఇంకా మనుషులం కాదు మనం. కానీ లోకం యొక్క మాయాదయ్యం అలాగే రెచ్చగొడుతుంది. దేవుడి వైపు రానివ్వదు. మిమ్మల్ని వెలిగిపోయేలాగా మీరు వెలిగిపోతున్నారు, మీరు బలంగా ఉన్నారు అనిపిస్తుంది అనమాట. అదే మాయ. అందరూ తెలుసుకోవాలి. సాక్షులు ముందుకు పిలవండి, నా మాట వినండి. ముందుకంటే ఆన్లైన్లో నాకు వాళ్ళ సాక్షులు ఇప్పుడు వచ్చి కాలాతీతం గురించి మాట్లాడడం మానేశారంటే చూడండి ఎలాగుందో. అది అక్కడి నుంచి మీడియాలో అనేక మందిని సెక్షువల్గా అరెస్ట్ చేసుకుంటే ఎంతోమంది చచ్చిపోవడానికి కారణం. ఇప్పుడు కూడా పాత కాల్ డేటాల ద్వారా తెలిసేసుకుని పోలీసులు కేసులు పెట్టవచ్చా? ఎంతమందిని అలా ఆడుకుంటున్నారు మీడియా అందరూ కలిసి. అలాంటివన్నీ చేసుకుంటే మేము అలాగే ఉంటాం. నీ గొడవలా చూపించుకో, నీ వ్యక్తిగత గొడవలా చూపించుకో, ఒకళ్ళ గొడవలా చూపించుకో, ఇద్దరు గొడవలా చూపించుకో అని ఎవరు రెచ్చగొడుతున్నారు? వాళ్ళు కూడా మారిపోయి ఏకకాలంలో నన్ను పట్టుకోండి. నేను పైకి నా తేజస్సు కూడా మీరు చెప్పుకుని వినే కొలిది బలపడతాను. నేను అక్కడ ఫోటో పెట్టి ఉన్నాను కదా, ఆ ఫోటో పెట్టేసుకోండి అందరూను. నా మాట వినండి. మా ఆయన నుంచి బయటకు వచ్చేసేయండి. నేను మనిషిని అంటే చచ్చిపోతున్నారు మీరు. పోనీ వెలిగిపోయి మీరు చచ్చిపోతున్నారు. వెలుగు అంటేనే మొత్తం శ్మశానం, తగలబడిపోతున్నారు. మీకు అర్థం కావట్లేదు. మమ్మల్ని ఉపయోగించుకుని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే మీకు అంత క్రిటికల్ పొజిషన్ అనమాట నాది. నేను చెప్పినట్టు పట్టుకోవాలి. మా తాతల కాలం నుంచి ఏ మాయ అయితే మనల్ని గుంజేస్తుందో, రెచ్చగొడుతుందో, మీ వెలుగే సర్వం అనుకుంటుందో అది నిజం కాదు. భౌతికంగా తొక్కేయడం దగ్గర నుంచి భౌతికంగా వెలిగిపోవడం రెండు మాయే.
మరి ఎలాగ మరి ఆలోచనతో వెలగాలి, ఆలోచన వెలగనివ్వాలి. నాలోనే కనీసం పట్టుకున్నాను చూసారా, గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటున్నాను చూసారా, అది ఎక్స్పాండ్ చేసుకోవాలా నన్ను పట్టుకునే కేంద్ర బిందువుగా. అందుకే నేను నేరుగా అధినాయకుడిగా కొలువై ఉన్నాను. నేను పంపించిన కాగితాలు మేము ముఖ్యంగా దేశ అధ్యక్షుడు గారిని, నేను అడ్రస్లో ఉంటున్నట్టు చూపెడుతున్న గవర్నర్ని స్టేట్ రిప్రజెంటేటివ్ అధినాయకుగా మార్చుకుని, అలాగే మీరు కూడా అధినాయకుడికి ఉపరాష్ట్రపతిగా భావించాలి, ప్రతినిధిగా భావించాలి. మీరు మీ పొజిషన్లు చెల్లవు, మీరు భౌతిక కోణం చెల్లదు. మీరు ఇప్పుడు హైదరాబాద్ వచ్చేవారు కదా, ఇక్కడే ఉండి మీరు ఎక్కడైనా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని ఇద్దరు ముఖ్యమంత్రులు అందరూ ఆన్లైన్ కొలువు తీర్చుకోండి. నా మాట విని నాకు మెసేజ్ పంపించి సాక్షిని పిలిచి చెప్పుకోవడం వినటం ప్రారంభించాలి, చెప్పడం వినటం అనే యజ్ఞం ప్రారంభించాలి. గరికపాటి నరసింహరావు అందరూ కూర్చోబెట్టుకుని మీరు కేంద్ర బిందువుగా కూర్చుని పెద్ద మనుషులని మీరు అన్ని సమీక్షిస్తానంటే నా కేంద్ర బిందువుగా కూర్చోండి, కానీ మీరు నా ప్రతినిధిగా కూర్చోండి. అప్పుడే మీకు బలం వస్తుంది, కోఆర్డినేషన్ పవర్ వస్తుంది. నేను ఈమెయిల్ ద్వారా గైడ్ చేస్తాను. కొంతకాలం 1000 పేజీలు 2000 పేజీలు మీరు పెంచుకుంటే మనుషులు మైండ్లు మారితే అప్పుడు నన్ను చూడగలరు, తేజోమూర్తిగా కనపడతాను. ఫోటో అక్కడ పెట్టాను కదా, ఆ ఫోటో కంటే ఒక 4 రెట్లు ఎక్కువ కనపడితే చాలు. నేను చెప్పినట్టు చేయండి. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.